నాకు బైబిల్ క్యారెక్టర్స్లో చాలామంది మహిళలు వారు జీవించిన విధానము నాకెంతో ప్రేరణ. అందులో ప్రాముఖ్యంగా ఎస్తేరు జీవితం నాకు ప్రేరణగా ఉంటుంది. రూతు తీసుకున్న నిర్ణయాలు ప్రేరణగా ఉంటాయి. ఆ తర్వాత రెబెకా తీసుకున్న నిర్ణయాలు ప్రేరణగా ఉంటాయి. యేసు ప్రభు తల్లి ఏంటి మరియా తన తీసుకున్న నిర్ణయాలు, తన జీవితం మనకెంతగానో ప్రేరణగా ఉంటాయి. కొత్త నిబంధనలో మరొక మహిళ నాకెంతగానో ఇన్స్పిరేషన్. ఆమెకున్న పట్టుదల, ఆమెకున్న ప్రార్థన పటిమ, దేవుని పట్ల తనకున్న విశ్వాసం చాలా గొప్పది. అందుని బట్టి సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు, అమ్మా నీ విశ్వాసము చాలా గొప్పదమ్మా, నీ విశ్వాసము సాధారణమైన విశ్వాసం కాదు, నీ విశ్వాసం చాలా గొప్పది. అందుని బట్టి నువ్వు ఏదైతే కోరుతున్నావో, ఏదైతే కోరిక కలిగి ఉన్నావో ఆ కోరికను నువ్వు సిద్ధింప చేసుకోగలుగుతావు. నువ్వు కోరినదే నీకు అగునుగా. కానీ ప్రభు చాలా స్పష్టంగా ఆమెతో అన్నాడు. ఆమె ఎవరో కాదు, పేరైతే లేదు, ఆమె పేరైతే పరిశుద్ధంలో రాయలేదు. ఎందుకు రాయలేదు? దేవుడు ఎందుకంటే కొంతమంది పేర్లను ఆయన మరుగు చేస్తాడంటే అక్కడ నీ పేరు పెట్టుకోవాలని, నా పేరు పెట్టుకోవాలని. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నా పేర్లు అక్కడ పెట్టుకుని మనం ఆ విధంగా జీవించాలనే దేవుడు పేరును మరుగు చేశాడు. ఈమె కనాను స్త్రీ. ఈమె గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందో శ్రద్ధగా మనం ఆలకిద్దాం. మీ అందరి కొరకు ఈ యొక్క సందేశం తదుపరి మీ అందరి కోసం ప్రత్యేకంగా నేను ప్రార్థన చేస్తాను. కెన్ యూ ప్లీజ్ టర్న్ యువర్ బైబిల్స్ టు మాథ్యూస్, మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుంచి 28 వచనాలు అందరూ ఒకసారి చదువుదామా? మత్తయి సువార్త 15వ అధ్యాయం 21 నుంచి 28 వచనాలు చదువుదాం. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతం నుండి కనాను స్త్రీ ఒకటికి ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశాను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట ఎన్నో చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయన వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారే నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవని యొద్దకును నేను పంపబడలేదనను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడి మొక్కలను తినును కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మ నీ విశ్వాసం గొప్పది, నువ్వు కోరినట్టే నీకు అగునుగా కానీ ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిల్లో దీవించునుగాక. చూడండి, ఈ యొక్క వృత్తాంతం అందరికి తెలుసు. యేసు ప్రభువారు తూరు సీదోను అనే ప్రాంతంలో ఆయన ఏకాంతంగా ఉన్నాడు. అప్పటికి తన శిష్యులకు చెప్పాడు, నాకు ఏకాంత సమయం కావాలి, ఎవరిని నా దగ్గరికి పంపించొద్దు అని యేసు ప్రభువారు ఆల్రెడీ చెప్పారు. అయినా సరే ఈ స్త్రీ మరి ఎలా కనుక్కుందో తెలియదు. ప్రభువారు తూరు సీదోను అనే ప్రాంతంలో ఉన్నాడని తెలుసుకుని ఆమె వచ్చేసింది. వచ్చిన తర్వాత తన శిష్యులతో ఉంటుంది ఆ స్త్రీ, నేను యేసయ్యని కలవాలి, యేసయ్యతో ప్రార్థన చేయించుకోవాలి, యేసయ్య నాకు కావాలనంటే ఆమె గట్టిగా కేకలేస్తుందట. అప్పుడు ప్రభు దగ్గరికి వచ్చారు. అయ్యా, ఒక స్త్రీ వచ్చిందా గట్టిగా కేకలేస్తుందా, నువ్వు కావాలంటున్నారనంటే ప్రభు అక్కడ మాట్లాడిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. నేను యూదుల కొరకే వచ్చాను, అన్ని జనుల కోసం రాలేదన్నట్లుగా ప్రభు మాట్లాడాడు. మాట్లాడినా సరే ఆమెలో ఉన్న పట్టుదల మాత్రం విడిచిపెట్టట్లేదు. ప్రభువుని అడగటం మాత్రం మానేయట్లేదు. ప్రార్థనలో చాలా పట్టుదల ఆమెకుంది. అప్పుడు ఆమె అంటుంది, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు అలా చెప్తే వెళ్ళిపోద్దేమో అని అనుకున్నాడు. కానీ ఆమె మాత్రం ప్రభుని విడిచిపెట్టట్లేదు. మాటికి ప్రభువును కూడా విసిగిస్తుంది ఆమె. ఆ టైంలో ప్రభు అన్నాడు ఏమనంటే, యజమానుడు ఉంటే తన పిల్లలకు శ్రేష్టమైన ఆహారం పెడతాడమ్మా. శ్రేష్టమైనటువంటి ఆహారం ఎవరికి పెడతాం? పిల్లలకు పెడతాం. అంతేగాని ఇంట్లో కుక్క పిల్లలకి శ్రేష్టమైన ఆహారం పెట్టం. వాటికి సెపరేట్ ఆహారం ఉంటుంది. అంతేగాని శ్రేష్టమైన ఆహారము పిల్లలకు పెడతాం తప్పించి కుక్కలకు పెట్టం అన్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, శ్రేష్టమైన ఆహారము నా జనాంగమైన ఇశ్రాయేలుకి నేను పెడతాను తప్పించి అన్ని జనులకు నేను అటువంటి ఆహారము పెట్టనన్నట్లుగా ఆమె విశ్వాసాన్ని పరీక్షిస్తూ దేవుడు మాట్లాడినా సరే అప్పుడు ఆమె అంటది, అవునయ్యా, కుక్కని నేనేనయ్యా, అవునయ్యా, నేను మునుపు దూరస్తురాల్ని, నేను ఇజ్రాయెల్ జనాంగానికి సంబంధించిన దాన్ని కాదు, సురోఫెనికియా అనే ప్రాంతానికి సంబంధించిన దాన్ని, కనాను స్త్రీని. అయినా సరే నీ కనికరం చూపించయ్యా, ఒక్కసారి నీ కనికరం చూపించయ్యా, దావీదు కుమారుడా యేసు కరుణించయ్యా అనేటప్పటికీ ప్రభు వాస్తవానికి పరీక్షించాడండి ఆమెను.
ఆమె విశ్వాసాన్ని పరీక్షించి ఇంకా అనుకున్నాడు, ఈమె చాలా విశ్వాసం కలిగింది, ఇంకా అద్భుతాన్ని పొందుకోకుండా ఆమె వెళ్ళేటట్టు లేదు, ఈమె నా నుంచి మేలును పొందుకోకుండా వెళ్ళేటట్టు లేదని చెప్పి ప్రభు అక్కడే తన కుమార్తెను స్వస్థపరిచి ఒక మాట అన్నాడు, అమ్మా నీ విశ్వాసము చాలా గొప్పది, నీ విశ్వాసము చాలా చాలా గొప్పది, నువ్వు కోరినదే నీకు అగునుగాక అన్నాడు. స్తోత్రం చెప్పడం హల్లెలూయా. అంటే మనకేం అర్థమవుతుంది? దేవుడు కొన్ని సందర్భాల్లో మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు, మన ఓపికను పరీక్షిస్తాడు, మన నిరీక్షను పరీక్షిస్తుంటాడు, మన భక్తిని పరీక్షిస్తుంటాడు, దేవుని పట్ల నీ ఆరాధన వైఖరిని ఆయన పరీక్షిస్తుంటాడనే విషయం మనకు అర్థమవుతుంది కదా. సో నేను చాలా సందర్భాల్లో పరీక్షించబడ్డాను, నిజంగా ప్రభు సన్నిధిలో నేను పరీక్షించబడ్డాను. కానీ పరీక్షించబడిన తర్వాత రిజల్ట్ ఉంటుందా ఉండదా? పరీక్షలు జరిగిన తర్వాత ఏముంటుంది? ఫలితాలు ఉంటాయా? 10th క్లాస్ మన పిల్లలు రాస్తారు, రాసినటువంటి 2 నెలలకు మళ్ళీ ఏముంటాయి? ఫలితాలు ఉంటాయి. మీ పిల్లలు ఎంసెట్ రాస్తారు, ఎంసెట్ రాసినటువంటి ఒక 20 రోజులకి 30 రోజులకి ఫలితాలు రిలీజ్ అవుతుంటాయి. అంటే ఆలోచన చేయండి, పరీక్షలోకి మనం వెళ్ళాము అంటే, పరీక్ష చేయబడుతున్నామంటే ఏదో ఒక రిజల్ట్ ఉంటుంది. ఆ రిజల్ట్ ఏంటంటే అది మన జీవితాల్లో ఒక ప్రమోషన్ ఉంటుంది. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. 8th క్లాస్ ఎగ్జామ్స్ రాసినటువంటి వాడు 9th క్లాస్లోకి ఏమవుతాడు? ప్రమోట్ చేయబడతాడు. 9th క్లాస్ ఎగ్జామ్స్ రాసినటువంటి 10th క్లాస్లోకి ప్రమోట్ చేయబడతాడు. 10th ఎగ్జామ్స్ రాసినటువంటి వాడు ఎక్కడ ప్రమోట్ చేయబడతాడు? నేను ఎగ్జామ్ రాయను, ఐ డోంట్ వాంట్ టు అటెండ్ ద ఎగ్జామినేషన్ అని అంటే ఆ క్లాస్లోనే ఉంటాడు. అర్థమైందా? ఎగ్జామ్ రాసినటువంటి వాడికే ప్రమోషన్ ఉంటుంది. అదే మన జీవితాల్లో దేవుడు కొన్ని సందర్భాల్లో మన విశ్వాసాన్ని పరీక్షిస్తున్నప్పుడు ఆ పరీక్షలో మన విజయం సాధించినట్లు దేవుణ్ణే అడగాలి మనం. ప్రభువా నాకు జయ జీవితాన్ని ఇవ్వండి అయ్యా, నాకు జయ జీవితాన్ని ఇవ్వండి. విశ్వాసం అనేటువంటి పరీక్షలో విజయాన్ని సాధించాలి. విశ్వాసం కర్తవ్యం దాన్ని కొనసాగించేవాడు నీవే, నీ యందు నేను విశ్వాసం ఉంచినట్లు కూడా నాకు సహాయం చేయి. అలా ప్రార్థన మనం చేసినప్పుడు మన జీవితంలో గొప్ప దీవెన ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. నేను ప్రభు యొక్క వైఖరి, ప్రభు యొక్క ఆలోచన విధానాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు, ఈ యొక్క సన్నివేశాన్ని చదువుతున్నప్పుడు, ఈ చారిత్రాత్మకమైన సన్నివేశాన్ని చదువుతున్నప్పుడు ప్రభు యొక్క మనసు ఏంటో నాకు అర్థమైంది. ప్రభు జాలి కలిగినటువంటి వాడు అనే విషయం నాకు అర్థమైంది. ప్రభు జాలి కలిగినటువంటి వాడు, కష్టాల్లో ఆమెపై జాలి చూపించాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ప్రభుని ఏమంటారంటే కృపా సమృద్ధి గలవాడు. మన ప్రభు ఎవరు? కృపా సమృద్ధి గల. కృపను మన జీవితంలో వెల్లడి చేయటంలో ఆయన సమృద్ధి కలిగినటువంటి వాడు. కృపను మనపై హెచ్చుగా కృమ్మరించేటువంటి వాడు. అందరి బట్టి భక్తులు అన్నారు ఏమని తెలుసా? ప్రభు నీ కృప నాకు చాలును. ప్రభు ఎప్పుడు అంటాడు నా కృప నీకు చాలును. ఆయన కృపే మనం బ్రతికిస్తుందండి, ఆయన కృపే మనం సజీవ లెక్కలో ఉంచిందండి, ఆయన కృపే మన ముందుకు నడిపిస్తుంది. ఆయన కృప లేకపోతే ఒక క్షణమైనా మన ఈ లోకంలో జీవించేటువంటి వారం కాదు. మన బలం కాదు, మన ధనము కాదు, మన ఖ్యాతి కాదు, మనకున్న అందచందాలు కాదు, మనకున్న సిరి సంపదలు కాదు, మనకున్న వెండి బంగారు ఆస్తిపాస్తులు కాదు, కానీ కేవలం దేవుని కృప ద్వారా మాత్రమే మనం బ్రతుకున్నాము. ఇంకో మాట చెప్పనా, మనం రక్షించబడ్డాము అంటే, ఇక్కడ అందరూ రక్షించబడినటువంటి వ్యక్తులు ఉన్నారు. మనం రక్షించబడ్డాము అంటే అది ఎవరి కృప? దేవుని కృప. అర్థమైందండి? మనం దేవుని కృప ద్వారానే రక్షించబడ్డాం. మనం దేవుని కృప ద్వారా మాత్రం రక్షించబడ్డాం. మనం చేస్తున్న భక్తి కాదు, మనం చేస్తున్నటువంటి దాన ధర్మాలు కాదు, మనం చేస్తున్న ఏవి కాదండి. ఆయన కృపే మనల్ని ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. ఆయన కృప ద్వారానే మనం రక్షించబడ్డాం. యూ హ్యావ్ బీన్ సేవ్డ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృప ద్వారా మాత్రమే మనం ఏం చేయబడ్డాం? రక్షించబడ్డాం. దేవుడు కృపా సత్య సంపూర్ణుడు. దేవుడు కృపా సత్య సంపూర్ణుడు. ఆయన కృపా సమృద్ధి కలిగినటువంటి వాడు. కృప చూపించడంలో ఈజ్ సో రిచ్ ఇన్ ఎక్స్ప్రెసింగ్, ఇన్ షోయింగ్ హిస్ గ్రేస్ అపాన్ us. ఆయన మన జీవితంలో కృప చూపించడంలో ఆయన చాలా రిచ్ అనమాట. ఆయన చాలా సమృద్ధి కలిగినటువంటి వాడు. అర్థమవుతుందా? ఆయన కృపా సమృద్ధి గలవాడు. అందుకో మాట చెప్తున్నానంటే ఆయన ప్రభు యొక్క మహాశక్తి. వాస్తవానికి తన కూతురు తనతో పాటు రాలా. తన కూతురు ఇంటి దగ్గరే విడిచిపెట్టి వచ్చింది. ఆమె మాత్రం వచ్చింది. వచ్చి ఎవరి కోసం విజ్ఞాపన చేస్తుంది? తన కూతురు కోసం విజ్ఞాపన చేస్తుంది. అంటే మీరు చూడండి, ప్రభు తన దగ్గర లేకపోయినా, ప్రభు నిజంగా ప్రభువుకి ఆ యొక్క కుమార్తెకి చాలా డిస్టెన్స్ ఉన్నా సరే, ప్రభు యొక్క మహాశక్తి చాలా గొప్పది. ప్రభు స్వస్థపరిచేటువంటి వాడు. స్తోత్రం చెప్పండి. ప్రభు మనల్ని స్వస్థపరిచేటువంటి వాడు. శారీరక రోగాల నుంచి మనల్ని స్వస్థపరిచేటువంటి దేవుడు.
ఆయన ఆత్మీయ రోగాల నుంచి మనం స్వస్థపరిచేటువంటి దేవుడు, మానసిక రోగాల నుంచి ప్రభు మనం స్వస్థపరిచేటువంటి దేవుడు. మా తల్లిగారు కొన్ని దినాల క్రితం అస్వస్థత పాలయ్యారండి. వాస్తవానికి మినిస్ట్రీలో చాలా మాకు ఏముంటుందంటే అన్నీ మంచి ఆహారం అయితే ఉంటుంది, కానీ నిద్ర ఉండదండి. వాస్తవానికి దేవుని సేవకులుగా మాకు నిద్ర చాలా తక్కువ. అనేక మందితో మాట్లాడటం, ఆ తర్వాత ఎక్కడెక్కడికో ప్రయాణాలు చేయటం. మా తల్లిగారు కూడా వాస్తవానికి మా అన్నయ్య కానీ మా నాన్నగారు ఎక్కడికన్నా వెళితే ఆమె వచ్చేంతవరకు ప్రార్థన చేస్తారండి. అంటే రావటం 3 అవుతుంది, 4 అవుతుంది, కొన్నిసార్లు ఉదయం అయిపోద్ది. కానీ ఆ ప్రయాణంలో దేవుని కాపుదలు ఉండాలని చెప్పి మా తల్లిగారు పడుకోరు, మా కోసం పడుకోరు, ఆ తర్వాత మా నాన్నగారి కోసం పడుకోరు. అలా తెల్లవారు నిద్రపోకుండా ప్రార్థన చేస్తూనే ఉంటారు. సో అలా కొన్నిసార్లు ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటుంది. మనిషికి తిండి తక్కువైనా పర్లేదు, కానీ నిద్ర తక్కువైందంటే ఆరోగ్యం చెడిపోద్ది. రీసెంట్గా మా తల్లిగారికి ఆరోగ్యం కొద్దిగా క్షీణించింది. సో అస్వస్థత పాలయ్యారు. హాస్పిటల్లో తీసుకెళ్ళటం జరిగింది. దేవుని మహాకృపను బట్టి డాక్టర్ గారు వాస్తవానికి చేతులు ఎత్తేసారు. చాలా విషమంగా ఉందండి పరిస్థితి. మొత్తం ఆ యొక్క కిడ్నీస్లో చాలా ఇన్ఫెక్షన్ ఫామ్ అయిపోయింది అని చెప్పినప్పుడు ప్రార్థన చేశాం. సో కుటుంబంతో ప్రార్థన చేశాం. నేను కూడా సేవా పరిచయం చూసుకుంటూ కనీసం చూడలేని పరిస్థితుల్లో, తల్లిగారిని చూడలేని పరిస్థితుల్లోకి అంత బిజీ అయిపోయాం మినిస్ట్రీలో. అయినప్పటికీ కూడా ప్రభువా, మేము నీ పని చేస్తే మీరు మా పని చేస్తారు. స్తోత్రం చెప్పడం హల్లెలూయా. ఇదే విశ్వాసం అండి. ప్రభువా, మా తల్లిగారికి బాగాలేదు, అయినా సరే నేను చాలా మీటింగ్లు తిరుగుతూ ఉన్నాను. మా తల్లి ఒకరోజు అడిగింది, సో చిన్నోడు రాలేదా, నేను రాలేదా అనేటువంటి విషయాన్ని అడిగారట. ఎందుకంటే పరిచయలు అంత బిజీ అయిపోయాను. కానీ మాట్లాడాను, కలిసాము. ఒకరోజు కలిసిన తర్వాత అమ్మ ఒక విషయం చెప్తాను ఏంటంటే, మేము దేవుని పని చేస్తే దేవుడు మన పని చేస్తాడు కదమ్మా. సో మేము దేవుని యొక్క రాజ్య విస్తారంలో అనేక ప్రాంతాలకు వెళ్తున్నాం, రాలేకపోయినా ఏమనుకోవద్దు, కానీ దేవుని పనులు నిమగ్నం అంది, ఎక్కడికి వెళ్తున్నా ప్రార్థన చేస్తున్నా అని చెప్పినప్పుడు, నిజమేరా, మనం దేవుని పని చేస్తే దేవుడు మన కార్యాన్ని సఫలం చేస్తాడు. దేవుని కొరకు మనం పని చేస్తే దేవుడు మన పని చేస్తాడని ఆమె సమర్థించుకుంటూ వచ్చింది. దేవుని మహాకృప బట్టి దేవుడు సజీవ లెక్కలో ఆమె ఉంచాడు. దేవుడు సజీవ లెక్కలో ఆమె ఉంచడం మాత్రమే కాకుండా, సో మొన్న నేను రాజమండ్రి వెళ్ళినప్పుడు ఆమె చక్కగా ప్రీచ్ చేయడానికి కూడా దేవుడు కృప చూపించాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. నిజంగా దేవుడు స్వస్థపరిచేటువంటి దేవుడు అండి. అందరికీ గొప్ప శుభవార్త. కని విని ఎరుగని రీతిలో విజయవాడలో క్రీస్తు శాంతి మహోత్సవాలు. తేదీలు 2025 ఫిబ్రవరి 4, 5, 6, 7 తేదీలలో, అనగా మంగళ, బుధ, గురు, శుక్రవారములలో. సమయం సాయంత్రం 5:30 స్థలం బిషప్ అజరయ్య గ్రౌండ్స్, విజయవాడ. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందికి దీవెనకరంగా ఉన్న మన దైవజనులు డాక్టర్ జాన్ వెస్లీ గారు మరియు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమానియేల్ గారు శక్తివంతమైన సందేశాలు అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. అపోస్తలులు జోసెఫ్ విజయ్ కుమార్ గారు, పాస్టర్ కాలేబు గారు, షకీనా గ్లోరీ గారు, బ్లెస్సీ వెస్లీ గారు, నిస్సీ పాల్ గారు, 200 మంది క్రైస్ట్ టెంపుల్ గాయక బృందంచే అద్భుతమైన స్తుతి ఆరాధన. తెలుగు రాష్ట్రాలలో బహుబలముగా వాడబడుచున్న దైవజనులు, గాయని, గాయకులు పాల్గొని దేవుని మహిమపరిచెదరు. మరిన్ని వివరాలకు 8886000999